లోపు పంతులు గారు సత్యనారాయణ స్వామి వ్రతం యొక్క ప్రసాదం అయితే చేస్తున్నారు. ఈ సత్యనారాయణ స్వామి వ్రతంలో మొత్తం 5 కథలు అయితే ఉంటాయి. కథ స్టార్ట్ చేసే ముందు కొన్ని అక్షింతలు అయితే మనకి ఇస్తారు. చివరిలో కొబ్బరికాయ కొట్టి పూజలో కూర్చున్న వారు కొన్ని అక్షింతలు తమపై వేసుకుని ఇంకొన్ని అక్షింతలు తమలపాకులపై వేస్తారు. మిగిలిన వారు మాత్రం దేవుడిపై వేస్తారు. 5 కథలు పూర్తయ్యాక ప్రసాదాలు అన్నిటి మీద నీళ్ళైతే చల్లి దేవుడికి నైవేద్యంగా చూపిస్తారు. చివరిలో పంతులు గారు దేవుడికైతే హారతి ఇచ్చి తర్వాత అందరికీ హారతి తీసుకోమని చెప్తారు. చివరగా కొన్ని అక్షింతలు పుష్పం అయితే ఇచ్చి 3 సార్లు తిరిగి దేవుడి దగ్గర వేయమని చెప్పారు. సత్యనారాయణ స్వామి వ్రతంలో కూర్చున్న వారికి చివరిగా హారతి అయితే ఇస్తారు. ఈ హారతి పూర్తయ్యాక మందిరంలో ఉన్న కలశాన్ని 3 సార్లు అయితే కదపాలి. అలా కదపడంతో సత్యనారాయణ స్వామి వ్రతం పూర్తయింది. సత్యనారాయణ స్వామి వ్రతం కథ విన్న వాళ్ళు ఖచ్చితంగా ప్రసాదం తినే వెళ్ళాలి. చివరగా 5 ముత్తైదువులకి అయితే తాంబూలం ఇచ్చి వారి యొక్క ఆశీస్సును అయితే తీసుకోవాలి. మధ్యాహ్నం ఎక్కడైతే గృహప్రవేశం జరిగిందో అక్కడ భోజనం చేసి చివరిలో 3 సార్లు గోవిందా 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 అనాలి. పైన చూపించిన వాటిని ప్రసాదంగా అందరికి పెట్టాలి. గృహప్రవేశం